యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరి ఉన్న ప్రియులు సహోదర సహోదరులు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మన వాక్య ధ్యానం కోసమై లూకా సువార్తలో ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయం. లూకా సువార్త 11వ అధ్యాయం 27, 28 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 11, 27, 28. ఆయన ఈ మాటలు చెప్పుచూ ఉండగా ఆ సమూహములో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా, 2వ వచనం అందరూ చదవండి. 28. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పాను. చదవబడిన ఈ మాటలను ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కొండ మీద చేసిన ప్రసంగంలో నవధన్యతలు చెప్పాడు, 9 ధన్యతలు చెప్పాడు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని మొదలుపెట్టాడు. సో 9 ధన్యతలు అక్కడ మనం వరుసగా చదువుతాం. ఆ ధన్యతలను గురించి ఎన్నో పర్యాయాలు, వాటి భావాలు మనం అర్థం చేసుకొని అవేమిటి అని వాటిని మనం ధ్యానం చేస్తాం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవానికి హక్కుదారులైన వారు ధన్యులు అని మనం చెప్పుకుంటాం. అట్లాగే లోకంలో చాలా సంగతులు చెబుతారు ధన్యులని, కానీ దేవుని గ్రంథంలో యేసు ప్రభు ఒక ఆమె చెబుతుంది, నేను ఒక ధన్యత చెబుతా చూడు అని. ఆమె ఏం ఆలోచన చేసిందంటే భౌతికంగా ఆలోచన చేసింది. అయ్యా, నువ్వు ఏ గర్భంలో ఉన్నావో, ఏ గర్భములో నుంచి నువ్వు జన్మించావో కదా, ఆ గర్భము ధన్యమైనది. అందుకే కదా చాలామంది మరియమ్మకు కూడా పూజ చేస్తుంటారు. మేము 9, 10వ తరగతుల్లో ఉన్నప్పుడు బైబిల్ క్లాసులు నేర్చుకోవడానికి చినగంజాం వెళ్ళాం. అక్కడ వారం దినాలు వరుసగా బైబిల్ క్లాసులు జరుగుతూ ఉంటే ఈ ప్రశ్న ఒక యవనస్తుడు, అక్కడికి వచ్చినటువంటి దైవ సేవకుడు జంపని డేవిడ్సన్ గారు, హీ వాజ్ ఏ స్కాలర్, చాలా మంచి జ్ఞానం కలిగినటువంటి గొప్ప పండితుడు, చాలా అద్భుతమైనటువంటి ప్రసంగాలు చేస్తాడు. క్వశ్చన్ అవర్ అని పెట్టారు, ప్రశ్నోత్తరాల సమయం అని. దాంట్లో అడిగాడు, ఏమడిగారు అంటే, ధన్యతలు చాలా గొప్పగా చెప్తారు కదా, యేసు ప్రభువుని నమ్మినటువంటి వారు ధన్యులు అని లేఖనం అంటుంది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుని మోసినటువంటి మరియ ఎంత ధన్యురాలండి నిజంగా. ఆ స్త్రీ అన్న మాట నిజమే కదా. మరియమ్మను పూజించడంలో తప్పేముంది? పవిత్రురాలైన కన్యక అని చెప్పారు కదా అని అంటే ఆయన అన్నిటికీ తలకైపోయాడు. నిజమే, నువ్వు అంటున్న మాట యథార్థమే. పవిత్రురాలైన కన్యకే, ఆమె గర్భమున యేసు ప్రభు జన్మించడం అనేది గొప్ప ధన్యతే.
అయితే పూజార్హుడైన వాడు యేసుప్రభువు మాత్రమే, పరిశుద్ధుడైన వాడు యేసుప్రభువు మాత్రమే, మనం ఆరాధించవలసింది ప్రభువును మాత్రమే అని అంటే ఆ వినేవాడికి పెద్దగా ఇంపుగా లేదు. నేను కరెక్ట్ చెప్పడం లేదండి అంటున్నాడు. మరియమ్మని దేవుడు ఒక సాధనంగా వాడుకున్నాడు. నువ్వు ఒక సాధనం. మనల్ని ఇక్కడి నుంచి ఇంకొక చోటకి తీసుకెళ్ళడానికి ఒక కారు ఉపయోగపడుతుంది, మనకి ఒక విమానం ఉపయోగపడుతుంది. ఒక గొప్ప దైవజనుడు విమానంలో దిగాడు. వచ్చిన ఆయన్ని కలుసుకొని అందరూ వందనాలు చెప్పి షేక్ హ్యాండ్ తీసుకొని పూల గుచ్చాలు ఇచ్చి చాలా అభినందించారు. ఒకడు పోయి విమానానికి దండేశాడు, నమస్కారం పెడుతున్నాడు. నువ్వెంత ధన్యురాలు అమ్మా అని అంటున్నాడు. అంటాడు పక్కన చూసి, ఏందిరా విమానానికి దండేసేవి ఏంది, ఈ విమానంలో కదా ఆయన వచ్చింది. ఈ విమానం కాదు ఇంకొక విమానం తీసుకొని వస్తాడరా. విమానం ఇంపార్టెంట్ కాదు, సాధనం ఇంపార్టెంట్ కాదు, వచ్చిన ప్రభు ఇంపార్టెంట్. ఆ సంగతి గ్రహించుకోవాలా అని ఆ యవనస్తుల మీటింగ్లో ఆ దైవజనుడు ఆ ప్రశ్నకు జవాబుగా చెప్పాడు. బాగానే అనిపించింది, అందరికి అర్థమైంది. సాధనం గౌరవించాల్సిందే కానీ సాధనాన్ని పూజించకూడదు. పూజార్హుడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మన ఆరాధనకు పాత్రుడెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. అందుచేత ఒక స్త్రీ పెద్దగా యేసుప్రభు ప్రసంగం చేస్తూ ఉంటే పెద్దగా కేక వేసింది. ఏమని? అయ్యా, నిన్ను మోసిన గర్భము, నీవు కుడిచిన స్థనములు ధన్యములైనవి అని చెప్పాడు. చెప్పింది ఆమె. వెంటనే ప్రభు అన్నాడు, అవును కానీ ఆమెనేం కాదనలా కదా. ఏమన్నాడు? అవునులే, మంచిది, నువ్వు చెబుతున్న మాట మంచిదే, కానీ దానికంటే ధన్యకరమైంది ఏందో తెలుసా? దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులు అన్నాడు. ఒట్టి ధన్యులు కాదు. ఏమన్నాడు? ఎవరికంటే ధన్యులు? మరియమ్మ కంటే కూడా ధన్యులే. యోహాను భూమి మీద జన్మించిన వారిలో చాలా అద్భుతమైన వాడు, దేవుని వరమున పుట్టినవాడు, మనుషులను దేవుని వైపు మరలించుటకు ప్రసంగించినవాడు, అరణ్యములో తిరిగినవాడు. కానీ ఆయన ఏమన్నాడు? నేను ధన్యుణ్ణేలే, నా వెనకొస్తున్నాడు అసలు ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను పాత్రుడను కాను. ఆయన్ని మనం ఆరాధించాలి. ఆయన జనానికి అనుమానం వచ్చి పరిచయులు శాస్త్రులు అడుగుతున్నారు, చెప్పబోయా నువ్వెవరో అంటున్నారు. ఎన్నిసార్లు చెప్పమంటారు రా బాబు? నేను అరణ్యములో ఒక కేక, దారి సిద్ధపరచడం కోసమే వచ్చాను తప్ప నేను ఆయనను కాదు అని చాలా తేటగా తెలియజేశాడు. అందుచేత ఆయన వాక్యము విని వాక్యమును గైకొనువారు ధన్యులు. వినాలి, ఏం చేయాలి? గైకొనాలి. అది చాలా ప్రధానం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఈ మాటలే మనం చదువుతాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుని వాక్యము వినాలి. 3వ వచనం చూడండి. 3వ వచనం చూడండి. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ఎవరు ధన్యులు?
వినాలి, చదవాలి, గైకొనాలి అంటే అర్థం అనుసరించాలి. దేవుని వాక్యం వినడం మాత్రమే కాదు, విని వాటిని అనుసరించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక క్షమించండి, రెండవ పత్రిక, పేతురు రాసిన రెండవ పత్రిక 2 ప్రవచనాన్ని గురించి, దేవుని వాక్యాన్ని గురించి చెప్పబడిన శ్రేష్టమైన మాట. 1వ అధ్యాయం 20వ వచనం. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. ఆ తర్వాత ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. యాకోబు పత్రిక, పేతురు పత్రిక అంటే ముందు ఉంటుంది యాకోబు పత్రిక, 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. 1వ అధ్యాయం 22వ వచనం. మీరు వినేవారు మాత్రమై ఉండక, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఎవడైనా వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తాను ఇట్టివాడు వెంటనే మర్చిపోవును కదా. మీరు అలాగుండకూడదు. దేవుని వాక్యము విని గ్రహించి గైకొనాలి. ఈ 3 మాటలు మనసులో గట్టిగా పెట్టుకోవాలి. దేవుని వాక్యము వినాలి, రెండవది గ్రహించాలి, మూడవది అనుసరించాలి అంటే గైకొనాలి. గ్రహించాలి, గైకొనాలి. గైకొనడం అంటే అనుసరించడమే. విన్నంత మాత్రాన ఏమి మనకేం లాభం చేకూరదు. గ్రహించినంత మాత్రాన ప్రయోజనమేముండదు. విని గ్రహించి గైకొనాలి. గైకొనకపోతే నిష్ప్రయోజనం అవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు ఎంత అద్భుతమైనటువంటి మాటలో, ఎలాంటి గుణలక్షణాలు కలిగిన మాటలో దైవ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం వచనము 31. 13:31లో ఆకాశము భూమియు గతించును కానీ ఇంపెరిషబుల్, నా మాటలు గతించిపోయేవి కాదు, నా మాటలు శాశ్వతమైనవి, నా మాటలు నిలిచి ఉండేవి, నా మాటలు ఎన్నడూ, ఆకాశమైనా పోద్ది, భూమి అయినా పోద్ది. మనం అనుకుంటాం కదా వెండి బంగారముల వంటి స్థిర వస్తువులు అనుకుంటాం మనం. కానీ దైవ గ్రంథం ఏం చెప్తుంది వాటిని గురించి? క్షయ వస్తువులు, క్షయమైపోయేవి. ఆకాశం భూమి స్థిరంగా ఉంటాయి. ఎంతమంది మనుషులు పోయి ఉంటారో, ఆకాశం అట్నే ఉంది, భూమి అట్నే ఉంది అనుకుంటా ఉంటాం. దేవుడు అంటున్నాడు ఆకాశమైనా పోద్ది, భూమి అయినా పోతుంది, కానీ నా మాటలు ఎన్నడూ గతించదు. దేవుడు చెప్పినటువంటి వాక్యము ఏదైనా ఒకటి ఉంది అంటే అది స్థిరంగా ఉంటుంది. మానవుల రక్షణ కోసమై ప్రభు ఆనాడు చెప్పినా, ఈనాడు చెప్పినా, ఏనాడు చెప్పినా ఒకటే మాట. ఆయన మాట విని, యోహాను సువార్త 5వ అధ్యాయం
24వ వచనం, యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మీతో నిశ్చయంగా చెప్తున్నా, ఏదో ఆషామాషగా చెప్పే మాట కాదు, ఇది కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి మాట. నిశ్చయంగా చెప్తున్నా, ఈ మాటలు గతించవు. నా మాట వినాలి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి, అటువంటి వాడు నిత్య జీవం కలవాడు. సో గాడ్స్ వర్డ్స్ ఆర్ ఇంపెరిషబుల్. దేవుని వాక్కులు, దేవుని మాటలు ఎన్నడూ నశించవు. ఈ గ్రంథములో ఉన్న ఏ మాట అయినా తీసుకో, ఏ వాగ్దానమైనా తీసుకో, అవన్నీ కూడా శాశ్వత కాలం ఉండేవి, అవి ఎన్నటికీ నశించవు. లూకా సువార్త 4వ అధ్యాయంలో 22వ వచనంలో 4:22, లూకా సువార్త 4వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడ్డారు. ఆయన నోట్లో నుంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి? దయగలిగిన మాటలు వస్తున్నాయి. ఆయన దయగలిగిన మాటలు ఎలాంటివో చూడండి ఒకసారి. 18వ వచనం, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపు కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను ఎవరి కోసం వచ్చాను? ప్రభు అన్నాడు, అనీతిమంతులని పిలువ వచ్చాను, రోగుల కొరకే నేను వచ్చాను, త్రోసివేయబడిన వారి కొరకే నేను వచ్చాను, ఎన్నిక లేని వారి కొరకే నేను వచ్చాను. పేదలను ఎవరు పట్టించుకుంటారు? అసలు లోకంలో ఎవరైనా పేదలను పట్టించుకుంటారా? ఒకవేళ పేదవాడు ఎవడైనా భిక్షం చేస్తుంటే, అడుగుతూ ఉంటే, సాధ్యమైనంత వరకు మనం ఇది బాగా అలవాటు మనకి, సాధ్యమైనంత వరకు పక్కకు పో, ఇప్పుడు కాదులే, చిల్లర లేదులే, మళ్ళీ రా, ఎన్నో మాటలు చెప్తూ ఉంటాం. ఇవి అసలు అనాలోచితంగా వచ్చే మాటలే మనకి. యేసు ప్రభు వారు పేదవాడు ఎవడైనా కనపడితే ఆయన దాటిపోలా. బీదలకు సువార్త ప్రకటించడానికి వచ్చాను అన్నాడు, ఒకటే మాట. ఎవరికంటే సువార్త? ఎంత అద్భుతమైన మాట అండి. దైవ గ్రంథం చెప్తుంది, బీదలైన వారిని దేవుడు మర్చిపోలేదు. లోకంలో ఆస్తిపరులు ఉన్నారు, సంపన్నులు ఉన్నారు, శ్రీమంతులు ఉన్నారు, ధనికులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. వారందరి దగ్గరికి పోయి చెప్పొచ్చు, ఆయన భలే గౌరవిస్తారు కూడా. రాజుల దగ్గర నిలబడి చెప్పొచ్చు. కానీ ప్రభు వారు ఒక్క మాటలో చెప్పాలంటే బీదల పక్షపాతి. ఆయన అందరినీ సమానంగా ప్రేమించాడు. ఒక మాటలో పేదల్ని తక్కువగా చూడలేదు, ధనికులను ఎక్కువగా చూడలేదు. ఆయన బీదలకు సువార్త ప్రకటించడం కోసమై ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, ఆయన నన్ను అభిషేకించింది అందుకే, నన్ను పంపించింది అందుకే. చెరలో ఉన్నవారు, బంధకాలలో ఉన్నవారు, వారికి విడుదల కావాలి. హూ ఫాదర్స్ అబౌట్ ద పీపుల్ హూ ఆర్ ఇన్ ది జైల్. జైల్లో ఎవడన్నా ఉన్నాడంటే ఉంటే ఉండరు, పాని వాళ్ళ కర్మ, వాళ్ళు చేసిన తప్పు, వాళ్ళ నేరం అనుభవిస్తున్నారు అనుకుంటారే తప్ప వారికి విడుదల ఎలా దొరుకుతుందని ఎవరైనా ఆలోచిస్తారా? ఆలోచించరు. ప్రభువారు పాపపు చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బానిసలుగా ఉండి ఇబ్బంది పెడుస్తున్నటువంటి వారిని విడిపించడానికి, అటువంటి వారిని విడుదల కలుగు చేయడానికి
మాత్రమే కాదు, గుడ్డివారికి చూపు కలిగించడానికి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:4 ఉన్న ప్రకారం అన్ని తిప్పలేం. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేయుచున్నది. గుడ్డితనముతో ఎవరు బాధపడుతూ ప్రభువును చూడలేని దుస్థితిలో ఉన్నారో వారి కన్నులు తెరవడానికి ప్రభు వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు అని ఎరగనటువంటి సౌలు, పౌలుగా మారినటువంటి సౌలు గుడ్డివాడుగా తిరుగుతున్నాడు. అందుకే ముందు కళ్ళ మీద దెబ్బ కొట్టాడు ప్రభు కదా. వెలుగు కనపడగానే ఏమైపోయినాయి? కళ్ళు పూర్తిగా అంధకారంలో వెళ్ళిపోయాడు. అననీయాని పిలిచి ప్రార్థన చేయిపో సౌలు కోసం అని అడిగాడు. ప్రార్థన చేస్తే కళ్ళ నుండి పొరల వంటివి రాలి అయ్యి వాడి గుడ్డితనం ఊడి కింద పడింది. అంటే కాంట్రాక్ట్ ఏమయ్యి ఊడిపడ్డాయి, పొరల వంటివి రాలి పడ్డాయి, గుడ్డితనం పోయింది. నా ప్రభువును నేను హృదయమారా మనోనేత్రాలతో చూస్తున్నాను, ఆయనే నా రక్షకుడు అని గ్రహించగలిగాడు. చెరలో ఉన్నవాడు, గుడ్డితనంలో ఉన్నవాడు బాహ్యంగా చేశాడు, ఆత్మీయంగా కూడా చేశాడు. పుట్టుక నుంచి గుడ్డివాడిగా ఉన్నటువంటి ఒకడు దారి పక్కన అడుక్కుంటున్నాడు ఎరుకో మార్గాన. అయ్యా అయ్యా అని కేకలేస్తున్నాడు. దావీదు కుమారుడా, నజరేయుడా, యేసు కేకలు పెడుతున్నాడు. నన్ను కరుణించయ్యా అంటున్నాడు. పక్కన వాళ్ళు అన్నారు, కళ్ళుండా మాకే దిక్కు దశ లేదురా ఈ గుంపులరే, నువ్వేంది కళ్ళు లేనివాడు పెద్ద గోల, అరోబాక అన్నారు. అరోబాక అని అన్న తర్వాత వాడేం చేశాడు? మరీ ఎక్కువగా, మరీ బిగ్గరగా. ఎంత విచిత్రం! మరి బిగ్గరగా యేసు ప్రభు చెవును పడిందా ఆ స్వరం. వెంటనే ఆగిపోయాడు ఆయన. ఆ స్వరం దెబ్బకు ప్రభువు నిలిచాడు. ఎవరిది కేక, ఎవరిది ఆర్తనాదం? ఎవరో ఒక అనాథ నిస్సహాయ స్థితిలో ఉండి కేక వేస్తున్నాడు. ఎంత దయగలిగిన వాడు ప్రభు కదా. ఆయన చర్యల్లో, ఆయన మాటల్లో మనం ఏం చూడగలం చెప్పండి? దయగల మాటలు. ఆయన ప్రసంగం వింటున్న వారంతా ఈ మాటలు విని అంటున్నారు, అందరూ ఆయన్ని గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటు నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడిరి. నిన్ను కానీ నన్ను కానీ మనల్ని ఎవరినన్నా కానీ యేసుప్రభు ఎప్పుడన్నా పరుషంగా మాట్లాడా? వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ రాళ్లతో కొట్టబడ్డానికి తెచ్చినప్పుడే అందరూ కొట్టకుండా వెళ్ళిపోతే అమ్మా అన్నాడు. మరియమ్మను పిలిచినట్టు పిలిచాడు. తల్లి అయిన మరియను ఎంత గౌరవంగా అమ్మా అని అన్నాడు. అలాగే ఆమెను కూడా అమ్మా ఎవరు నిన్ను శిక్షించలేదా అంటే, నువ్వు అర్థం చేసుకో, నీతిమంతుడు ఎవడైనా ఉన్నాడా? నువ్వు వెళ్ళి ఇంక పాపం చేయబాకమ్మా. అందరూ పాపాత్ములే, విమోచించబడితే తప్ప నీతిమంతులుగా మార్చబడలేరు. యేసుక్రీస్తు అమూల్యమైన రక్తధారల్లో తప్ప పాప క్షమాపణ ఎక్కడా లేదు. అమ్మా నేను కూడా నీకు శిక్ష విధించాను. ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ మాట? నేను నీతిమంతుడనే, శిక్ష విధించడానికి అర్హుడనే, శిక్ష విధించే సామర్థ్యం నా దగ్గర ఉంది. ఐ కెన్ త్రో స్టోన్స్ అపాన్ యూ, ఐ కెన్ కిల్ యూ. నిన్ను చంపొచ్చు, శిక్షించవచ్చు. అయినా నేను కూడా నిన్ను శిక్షించడం లేదు. బికాస్ ఆఫ్ హిస్ గ్రేషియస్ నేచర్. ఆయన దయార్థ హృదయం, ఆయన దయగలవాడు. ఆయన భక్తులంగా బిడ్డలంగా ఉన్నటువంటి మనం కూడా ఎన్నో పర్యాయాలు దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అవిధేయులుగా, దేవుని బాధపరిచిన వారుగా, ఆత్మను దుఃఖపరిచిన వారుగా మనం అనేక పర్యాయాలు ప్రభువుని ఇబ్బంది పెడతాం. ఆయన బాధపడుతూ ఉంటాడు తప్ప, అయ్యో
నా బిడ్డలు ఎందుకు ఇలాగ అయిపోతున్నారని దిగులు పడతాడే తప్ప ఆయన అన్నాడు మనలను పరుషమైన మాటలు అనలేదు. మోషే నోట్లో నుంచి ఒక మాట వస్తే దేవుడు తట్టుకోలేకపోయాడు. మోషే ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? మనం ఎన్నిసార్లు ఉంటాం? అంటే దుర్మార్గుడు వాడు, వాటి ద్రోహిరా వాడు, వాటి చండాల పోడరా, మంచిది కాదురా, ఇట్లాంటి మాటలు ఎన్నో వస్తాయి మన నోట. యేసు ప్రభు నోట ఎన్నడూ ఒక్క మాట కూడా రాలేదు. ఆఖరికి ఇంకా సేపులు వీడు నన్ను పట్టిస్తాడు, సిలువకు అప్పచెబుతాడు అన్న వాడిని పక్కన పెట్టుకొని కూడా చెలికాడా, స్నేహితుడా అంటున్నాడు అన్నమాట. ఎంత దయగలవాడు ఆయన! ఒక్కసారైనా ఒక్క మాటైనా అన్నవాడు కాదు. ఆయన మాటలు దయగల మాటలు. ఆయన మాటలు మనం వినాలి. ఈ గ్రంథంలో చెప్పబడిన మాటలన్నీ దేవుని మాటలు. పాత నిబంధనలో ప్రజలు చేసినటువంటి తప్పులకు వెంటనే శిక్ష అనే అంశం మనం చూస్తాం. క్రొత్త నిబంధనలో విశ్వాసులైన వారే కానీ, శిష్యులైన వారే కానీ, ప్రజలు కానీ చేస్తున్న వ్యతిరేక చర్యలకు దేవుడు వెంటనే శిక్ష విధించలేదు. ఆయన క్షమించడానికి, సమాధానపరచడానికి, బాగు చేయడానికి, వారిని సరిచేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. అంతే తప్ప ఆయన కఠినముగా శిక్షించలేదు. అందుకే యేసు ప్రభు వారి మాటలు ఎటువంటి మాటలు చెప్పండి? రోజు చదువుకుంటున్నారా? మరి రోజు వింటున్నారా? దేవుని వాక్యం చదువుకుంటున్నారా? ఆయన దయగల మాటలు మనలను లేవనెత్తుతాయి, నలిగిన వారిని ఉజ్జీవింపచేస్తాయి, కృంగి ఉన్న వారిని లేవనెత్తుతాయి, బలహీనులను బలపరుస్తాయి, త్రోసివేయబడిన వారిని చారదీస్తాయి, బంధించబడిన వారిని విడిపిస్తాయి. అద్భుతమైన దేవుని మాటలు, గ్రేషియస్. అదే 4వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఆయన వాక్యము అధికారముతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. అథారిటీ ఆయన మాటల్లో. ఇంకోటి కూడా ఉంది, దయ ఉంది, రెండోది ఏముంది? అధికారం ఉంది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన పరలోకానికి ఎక్కి వెళుతూ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఆయన సర్వాధికారి అయిన దేవుడు. అందుకే ఆయన మాటలు అధికారంతో కూడినవి, అధికారంతో కూడినవి. మైటీ వర్డ్స్, బలంగా చెప్పేస్తాడు. ప్రకృతి మీద అధికారం ఉంది, మనుషుల మీద అధికారం ఉంది, ఆకాశ నక్షత్రాల మీద అధికారం ఉంది, భూమి మీద ఉంది, సముద్రం మీద ఉంది, గాలి మీద ఉంది. ఉదాహరణ చెప్పమంటే మీరు చెప్పరా? నేను చెప్పాల్సిన అవసరం ఏముంది? ఆయన గద్దించాడంటే ఎవరైనా గడగడలాడాల్సిందే. అధికారం కలిగినటువంటి మాటలు గలవాడు. ఆయన మాట మహత్తు కలిగిన మాట, మహిమ కలిగిన మాటలవి. శిష్యులు సముద్రములో ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను రేగింది వాళ్ళ మీదకి. ఆ ధోనిలో ప్రభు కూడా ఉన్నాడు. వారు సాధ్యమైనంత వరకు నిమ్మళపరిచి పడవ పడిపోకుండా చేయడానికి ఎంతో ప్రయత్నాలు చేశారు, కానీ విఫలమయ్యారు. వారి చేత కాల. వెంటనే వారు లేపారు. అయ్యా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? లే, మమ్మల్ని రక్షించు, కాపాడన్నారు. అల్ప విశ్వాసులారా, నేను ఉన్నా కదరా ఏడే, నేనున్నాను కానీ నిద్రపోతున్నాడు ఈయన అనుకుంటుంటారు మీరు. నేనున్నాను కానీ ఈయనకు అసలు ఈత రాది అనుకుంటుంటారు మీరు.
వాళ్ళు పేతురు, యోహాను, యాకోబు వాళ్ళు అనుకుంటుంది అదే. మనం చిన్నప్పటి నుంచి నిద్ర లేచిన కానీ ఈత కొట్టిన వాళ్ళం. యేసుప్రభు సముద్రానికి ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడు రాలేదే. ఈయన ఈత కొట్టాడా? యేసుప్రభు ఈత కొట్టాడా? కొట్టలేదే. ఈయనకి అసలు ఈత ఏం తెలుసు? సముద్రం సంగతి ఆయనకేం తెలుసు అనుకుంటున్నారు వాళ్ళు. అందుకన్నాడు, సముద్రమా తుఫాను ఆగిపో, గాలి నిమ్మళమావు. గాలిని గద్దించి సముద్రమును నిమ్మళపరిచి వారి వైపు చూచి, ఇంతలేనే ఎందుకురా ఇంత గందరగోళం చేస్తున్నారు అని అంటుంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరైనా ఈయన ఎవరో. గాలి సముద్రం కూడా ఈయన మాటలకు లోపడుతుంది. ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడు గాలి మీద, ఆకాశం మీద, భూమి మీద, సమస్త సృష్టి మీద ఏమున్నవాడు? అధికారం ఉన్నవాడు. హీ కెన్ ఆర్డర్ ఎనీబడి, ఎనీవన్ ఇన్ ద యూనివర్స్. ప్రపంచం మొత్తంలో ఆయన అధికారం చెప్పగలిగినటువంటి మాటలు కలిగినవాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 63వ వచనం చూడండి. 6వ అధ్యాయము 63వ వచనం. అయ్యా, ఆత్మయే జీవింపచేయుచు ఉన్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు, నా మాటలు ఆత్మ, నా మాటలు జీవం. నా మాటలు ఆత్మ, నా మాటలు జీవం. శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఆత్మే జీవింపచేయుచు ఉన్నది. ఈ శరీరంలో ఆత్మ లేకపోతే, ఈ ప్రాణం లేకపోతే ఈ శరీరం దేనికి పనికొచ్చి చెప్పండి? దేనికి పనికిరాదు. దేనికి చనిపోయిన తర్వాత అసలు ఇంక దేనికి పనికి వస్తుంది? విలువ ఏమన్నా ఇస్తారా? నేను రోజు పండుకున్న బెడ్డ మీద పండుకొని ఇస్తారా పోని? అరే సమాజ్ చేసిందాకన్నా బెడ్ మీద ఉంచుంటారు పాపం అని అన్న. ఉంచకూడదట. ఇంట్లో నుంచి బయటికి లాగండి, ఇంట్లో నుంచి బయటికి లాగండి అంటారు. వాల్యూలెస్, ఏమి విలువ ఉండదు. ఎప్పటిదాకా విలువ మనిషికి? ప్రాణం ఉన్నంత వరకు, ఆత్మ ఉన్నంత వరకే. దేవుని మాట ఆత్మ జీవం. The spiritual capacity and power, the words of Jesus are spiritual. ఎంత చక్కని మాట చెప్పాడు ప్రభు కదా. నా మాటలు ఏమై ఉన్నాయి? ఆత్మయు జీవమునై ఉన్నాయి. ఐ గివ్ లైఫ్ అంటు యూ. నేను మీకు జీవాన్ని ఇస్తున్నాను. అందుచేత మనం ఈ రకంగా బతికి బట్ట కట్టి తిరుగుతున్నామంటే, విలువైనటువంటి అన్నీ ధరించుకొని తిరుగుతున్నామంటే, ఒక ఆయన అడిగాడు, అన్న కళ్ళద్దాలు భలే ఉండి ఫ్రేమ్ ఎంత అయింది? ఏం సంగతి అంటే, గోల్డ్ ఉంది. గోల్డ్ ఎందుకుంటే ఇలా గోల్డ్ కోటింగ్, ఇది వరకు అట్లా ఉంటాయి. ఎంత విలువన్నా, ఎంత ఖరీదన్నా. చచ్చిపోయినాక అడగండి. చచ్చిపోయిన తర్వాత ఈ కళ్ళద్దాలు విలువ అంతే అడుగుతాడా? ఆ మనిషితోటి ఆ విలువలన్నీ ఓకే, నో వాల్యూ. దేవుని మాటలలో ఆత్మయు జీవమునై ఉన్నాయి ఆయన మాటలే. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాటలు మనం చదువుతాం. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయంలో 10వ వచనం చూడండి. నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారం నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమయందు నిలిచి ఉంది. 5వ వచనం చదివయ్యా. 5వ వచనం. ద్రాక్షవల్లిని నేను, తీగల మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో
ఎవని యందు నిలిచి ఉందునో 7వ వచనం చదువు. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల. మీ యందు నేను, నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాల. ఆయన మాటలు ఆత్మ, ఆయన మాటలు జీవం. ఆ మాటలు మనలో నిలిచి ఉండాల. 6వ అధ్యాయంలోనే, యోహాను సువార్త 6వ అధ్యాయంలోనే 68వ వచనం చూడండి. యోహాను సువార్త 6:68. సీమోను పేతురు అంటున్నాడు, ప్రభువా, ఎవని యొద్దకు వెళుదము? నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని చెప్పాను. మీరు ఆడక నెలదలుచుకుంటూ వెళ్ళిపోయింటారు అన్నాడు యేసుప్రభు. కోపం వచ్చి, చాలామంది వెళ్ళిపోయారు సార్ అని చెబుతుంటే మీరు కూడా బాధలుచుకుంటూ పోండి అన్నాడు. ఎంత విసుగు పుట్టించారో ఆ మాట అన్నాడంటే. మీరు ఆడకి వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళండి. వాళ్ళు వెళ్ళారు సార్. వెళ్ళారు, మీరు కూడా వెళ్ళండి. పేతురు అన్నాడు, ఆడకు సార్ మేము పోయేదే, మేము ఎక్కడికి పోతాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. లైఫ్ గివింగ్ వర్డ్స్, ఎవర్ లాస్టింగ్ వర్డ్స్, ఎవర్ లాస్టింగ్ లైఫ్. నిత్య జీవపు మాటలు కలిగిన దేవుడవు నీవే. నీ నోట నుంచి వచ్చే ప్రతి మాట మాకు నిత్య జీవం ఇస్తున్నాయి. అదే కదా మన యోహాను సువార్త 5:24 చదివింది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. రైట్. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 46వ వచనం చూడండి. యోహాను సువార్త 7:46. ఆ బంట్రోతులు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ మాట్లాడలేదు. బంట్రోతులు మామూలుగా చాలా కేర్లెస్గా ఉంటారు. పోలీస్ స్టేషన్కి పోనంత వరకు ఆడ ఎస్ఐ కానీ, సిఐ కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ ఎదురుకు నమస్కారం సార్ అంటుంటారు. ఇప్పుడు ఏదైనా తప్పు చేసేటని లోపల కూర్చోబెట్టారు అనుకో, రే ఎదురా అంటారు వెంటనే. ఒక ఆయన అడిగిన, ఎందుకే ఆయన తిడతా ఉంటారని అడిగితే, నేను క్రిమినల్స్ని ట్రీట్ చేయాల్సిన విధానంలో ఎట్ట మాట్లాడాలో కూడా ట్రైనింగ్ ఇస్తారంట వాళ్ళకి. ఇది ఎంత విచిత్రంగా ఉంది. తిట్లు కూడా నేర్పిస్తారన్నమాట. ఎట్లా తిట్టాలి, వాళ్ళని ఎట్లా నొప్పించాలి, ఎలా గాయపరిచి వాళ్ళని వాడి దగ్గర నుంచి సీక్రెట్స్ తీసుకోవాలని, అది కూడా ట్రైనింగ్ ఉందంట. యేసుప్రభు వారు ఉన్నప్పుడు ఉన్న బంట్రోతులు, రాణువారు, రోమ సైనికులు, వాళ్ళంతా అంటున్నారు, ఏందిరా ఆ మనిషి మాట్లాడుతున్న మాటలు. చదవండి 68వ వచనం, మళ్ళా 68. క్షమించండి, 46, 68 కాదు, 46. ఆ బంట్రోతులు, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవడు ఎన్నడూ మాటలాడా. యేసుప్రభు మాట్లాడినట్టు ఇంకెవరన్నా మాట్లాడగలరా? అసలు మీటింగ్లు పెట్టాడు, గంట ప్రసంగం చేస్తేనే ఇక దాటి దిక్కులు చూస్తుంటారు జనం. గంట ప్రసంగం చేస్తే అన్న మంచినీళ్ళన్న ఇయ్యండి ఏందన్నా అనరా, గ్యాప్ ఇయ్యండి, టీ బ్రేక్ లేదా? మనం మీటింగ్ పెడితే కొద్దిసేపటికే వాళ్ళు దిక్కులు చూస్తుంటారు, ఆకలి అవుతుంటుంది, అలసిపోతారు, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేరు. కానీ జీవపు కలిగిన అథారిటీతో ఉన్నటువంటి మాటలు, ప్రసంగం యేసుప్రభు చెబుతూ ఉంటే ఎంత విచిత్రమైన సంగతో 3 రోజుల నుంచి ఏమి తినకుండా కూర్చున్నారండి. 3 రోజులు ఏమి తినకుండా గమ్మున కూర్చున్నారు. నమ్మబుద్ధి కావటంలా. ఏదో ఒకటి చాటుకు తింటుంటారులే అనుకో. సరే చాటుకు తిన్నా భోజనంలాగా తినలేరు కదా.
దేవుని మాటల మీద కాన్సన్ట్రేషన్ ఉంది వాళ్ళకి. తర్వాత 3 రోజులు సభ అయిపోయిన తర్వాత అన్నాడు శిష్యులను పిలిచి, అరే దారిలో తూలిపోతారు వాళ్ళు, 3 రోజుల నుంచి వాడికి భోజనం లేదు, భోజనం పెట్టండి వాళ్ళకి అన్నాడు. తిననట్టే కదా వాళ్ళు. యేసుప్రభు ఆ మాట అన్నాడంటే, ఒకవేళ మిమ్మల్ని గురించి చెప్పాల్సి వస్తే సాయంత్రం దాకా మీటింగ్ ఉంటుందని ఏం పెట్టకుండా, మంచినీళ్ళు ఇవ్వకుండా, టీ ఇవ్వకుండా పెడితే కొంతమంది ఇట్లాంటి సంగతి జరిగిద్దని జేబుల్లో బిస్కెట్లు, చాక్లెట్లు, నీళ్లు, ఏంటి లెమన్ వాటర్ అట్లాంటివన్నీ తెచ్చుకొని మెదలకుండా ఎవరి పని వాళ్ళు కానిస్తూ ఉంటారు. అప్పుడు నన్ను అడిగితే, అన్న ఏం తినలేదన్న వాళ్ళు తూలిపోతారు, అందరూ తింటున్నారు లేదు, నేను చూస్తానే ఉంటాను. ఏం పర్వాలేదు నేను అంట. యేసుప్రభు అట్లా అనలా. యేసుప్రభు అలా అనలేదు. ఏమన్నాడు తెలుసా? మార్గ మధ్యంలో వారు తూలిపోతారేమో, వారికి ఆహారం పెట్టండి. సరిగా తర్వాత ఆ కాంటెక్స్ట్ అంత డిఫరెంట్. ఆయన మాట్లాడినట్టు మాటలు ఎవ్వరు ఎన్నడు ఎప్పుడు అంటే ఏం చెప్పాలి దీనికి ఏం టైటిల్ పెడితే బాగుంటుంది చెప్పండి? పోల్చలేని మాటలు. నీతో సమానం ఎవరు? పాట పాడతారు కదా, నీతో సమం ఎవరు, నీలా ప్రేమించేది ఎవరు, క్షమించేది ఎవరు? నేను అంటున్న నీలా మాట్లాడేది కూడా ఎవరున్నారు అసలు? అది కూడా కలపాలి ఆ పాటలో. నీలా మాట్లాడేవాళ్ళు కూడా ఎవరు లేరు. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారి మాటలు ఎంత అద్భుతమైనవి, ఇన్కంపారబుల్, పోల్చడానికి వీలు కానీ. బంట్రోతులు అసలు ఎట్టబడితే అట్టు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు అంటున్నారు, ఈయన మామూలుగా మాట్లాడడం లేదే, ఈయన మాట్లాడినట్టు ఎవరు ఎప్పుడు ఎన్నడూ మాట్లాడలేదే అని వారే అంగీకరించారంటే సామాన్య జనులకు ఎంత అద్భుతంగా అనిపించుంటాయి. ఇన్కంపారబుల్ వర్డ్స్. యోహాను సువార్త 12వ అధ్యాయంలో 48వ వచనం చూడండి. 12:48. నన్ను నిరాకరించి నా మాటలు అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. అందరు చదవాలి, మళ్ళీ చదవండి, అందరు చదవండి మళ్ళా. నన్ను నిరాకరించి నా మాటను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చును. నా మాటే తీర్పు తీరుస్తుంది. మై వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ జడ్జిమెంట్. నేను చెప్పిన మాటే తీర్పు. నా మాట వినకుండా నిరాకరించి ఎవడైనా ఉన్నాడా? లాస్ట్లో తీర్పు అనేది ఒకటి ఉంది, మర్చిపోకండి. తీర్పు తీర్చేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేనిని బట్టి తీర్పు తీరుస్తారు? నా మాటను బట్టి ఏ తీర్పు, నా మాటే తీర్పు అన్నాడు. దేవుని మాటలు తీర్పు. ద వర్డ్స్ ఆఫ్ జీసస్ ఇట్ సెల్ఫ్ జడ్జిమెంట్. అదే తీర్పు తీరుస్తుంది. అందుచేత దేవుని మాటలను మనం ఎంతగా గౌరవించాలి. ఆఖరిగా ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయం 24వ వచనం. యోహాను సువార్త 14:24. నన్ను ప్రేమింపనివాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. నన్ను ప్రేమించని వాడు నా మాటలు గైకొనడు. పై వచనం చూడండి, 23. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును. ప్రేమించేవాడు మాటలు గైకుంటాడు, ప్రేమించని వాడు నా మాట గైకొనడు. ఇది ఎవరు చెప్పారో తెలుసా? ఆయన అంటున్నాడు, నన్ను పంపిన తండ్రి చెప్పిన మాట ఇది.
పరలోకమందున్న దేవుని యొక్క ఆజ్ఞది. నీ మాట వింటే వాడు ధన్యుడు, నీ మాట విని గైకొనకపోతే వాడు ధన్యుడు కాదు. వాడు తీర్పులోనికి వస్తాడు, దారుణమైన పరిస్థితి వారికి ఏర్పడుతుంది అని యేసు ప్రభు యొక్క మాటలు. ఎన్ని మాటలు రాసుకున్నారు, ఎన్ని వచనాలు నోట్ చేసుకున్నట్టు గుర్తుంది మీకు? 8. 8 చెప్పే నేను జాగ్రత్తగా మెసేజ్ ఫాలో అవుతూ ఉంటే దానికి సంబంధించిన వచనాలు పక్కకి చెప్తూ ఉంటాం. కానీ మెయిన్ థాట్లో ఆయన మాటలు ఎలాంటివని 8 మాటలు చెప్పా. మొదటి మాట ఇంపెరిషబుల్, అవి నశించని మాటలు, ఎన్నటికి స్థిరంగా ఉండేవి. రెండవది గ్రేషియస్, దయగల మాటలు. రెండవది ఏమిటి? దయగల మాటలు. మూడవది అధికారముతో కూడినవి, శక్తి కలిగిన మాటలు, మైటీ వర్డ్స్. నాలుగవది ఆత్మీయమైన, ఆత్మజీవము కలిగిన మాటలు. ఐదవది జీవమునిచ్చే మాటలు, లైఫ్ గివింగ్. ఆరవది ఇన్కంపారబుల్, పోల్చడానికి వీలు కాని మాటలు. ఏడవది వర్డ్స్ ఆఫ్ జడ్జిమెంట్, తీర్పును తీర్చే మాటలు. ఆఖరిది మనం చదివాం 14:24లో డివైన్ వర్డ్స్. ఏమన్నాడు? నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకోలేడు, నన్ను ప్రేమించేవాడు నా మాటలు వింటాడు, గైకుంటాడు. మనం ఏ జాబితాలో ఉన్నామో తండ్రి అయిన దేవుడు మనలను గమనిస్తున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మనం వినేవారిగా, గ్రహించేవారిగా ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మాటలు జీవము కలిగిన మాటలు, సజీవమైన మాటలు, అధికారం కలిగిన మాటలు, ఆత్మీయతతో కూడిన మాటలు, దయగలిగిన మాటలు, పోల్చడానికి వీలు లేని మాటలు. ఆయన మాటలే తీర్పు తీర్చే అధికారం ఉన్న మాటలు కనుక దేవుని మాటలకు మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ మాటలు మనం శ్రద్ధగా ఆలకించి హృదయంలో పెట్టుకోవాలి. ఈ మాటలు ఎక్కడుండాలి? నీ హృదయములో, నీ నోట. ద్వితీయోపదేశకాండ గ్రంథం 6వ అధ్యాయంలో ఆ మాటలు ఉన్నాయి. నీ గవిని మీద, నీ ప్రాకారాల మీద, నీ ఇంట్లో ఎటు చూసినా ఆ జీవం కలిగిన మాటలు కనపడాల కదా. చాలామంది గృహాలలో మంచి మంచి వాక్యాలు రాసి పెట్టుకుంటారు. పోయినప్పుడల్లా కొత్త వాళ్ళు చదువుతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, ఎవరైనా చదువుతారు. ఆ మాటలు జీవము కలిగిన మాటలు. ఆ మాటల వలన మనం జీవిస్తున్నాం. మన ఆత్మలకు బలం చేకూరుస్తున్నటువంటి దేవుని వాక్యం మర్చిపోకుండా నిరంతరము ఆయన వాక్యము వినాలి, గ్రహించాలి, ధ్యానించాలి. చెప్పండి ఈ మాట అందరూ చెప్పండి. వినాలి, గ్రహించాలి, గైకొనాలి. అది మీరే చెప్పండి. అందుకని వాక్యము వినాలి, గ్రహించాలి, గైకొనాలి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.